సముద్రం అడుగున సుమారు 20 నుండి 40 అడుగుల లోతులో ఒక మహానగరం ఉంది. వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిన నగరం. దాని పేరే ద్వారకా. ఇది కేవలం పురాణ కథ కాదు అని చెబుతున్నాయి కొన్ని నిజమైన ఆధారాలు. శాస్త్రవేత్తలు సముద్రంలో చేసిన పరిశోధనలు ఒక అద్భుతమైన నిజాన్ని బయటపెడుతున్నాయి. మహాభారతం ప్రకారం కృష్ణుడు తన ప్రజల రక్షణ కోసం సముద్ర తీరంలో ఒక అద్భుత నగరాన్ని నిర్మించాడు. అదే ద్వారకా. ఈ నగరం ఎలా ఉందంటే స్వర్ణంతో మెరిసే రాజ్మహల్లు, విశాలమైన రహదారులు, అద్భుతమైన దేవాలయ నిర్మాణాలు. ద్వారకా ఒక స్వర్గం లాంటి నగరంగా వర్ణించబడింది. కానీ సుమారు క్రీస్తుపూర్వం 1500 ప్రాంతంలో కృష్ణుడు భూమిని విడిచిన తర్వాత ఒక్క రాత్రిలోనే ఈ మహానగరం సముద్రంలో మునిగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. 1983 నుండి 1990 మధ్య ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు సముద్ర శాస్త్రవేత్తలు గుజరాత్లోని ద్వారకా తీరంలో పరిశోధనలను ప్రారంభించారు. ఇక్కడ వారికి 20 నుండి 40 అడుగుల లోతులో రాతి గోడలు, నగర నిర్మాణాలను పోలిన అవశేషాలు, భారీ రాతి యాంకర్లు కనిపించాయి. ఇవి ఒక పురాతన పోర్ట్ నగరం ఉండేదని సూచిస్తుంది. ఇంకా తాజా పరిశోధనలు ఈ మిస్టరీని మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఇటీవల సంవత్సరాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ మరింత ఆధునిక టెక్నాలజీతో సముద్రాన్ని స్కాన్ చేసింది. సైడ్ స్కాన్, సోనార్, అండర్ వాటర్ డ్రోన్స్ ఉపయోగించి సముద్రం అడుగున గ్రిడ్ లాంటి నిర్మాణాలను గుర్తించారు. ద్వారకా సమీపంలోని బేట్ ద్వారకాలో విదేశీ నాణాలు, గాజు ముత్యాలు, వాణిజ్య అవశేషాలు కనుగొన్నారు. కొన్ని కార్బన్ డేటింగ్ పరీక్షలు ఈ అవశేషాలు 3500 నుండి 5000 సంవత్సరాల నాటి పాతవని సూచిస్తున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే కొన్ని నిర్మాణాలు సముద్ర మట్టం పెరగడంతో మునిగిపోయి ఉండొచ్చు. మరికొన్ని పరిశోధనలు ఇది 7000 నుండి 9000 సంవత్సరాల పాతవని సూచిస్తున్నాయి. ద్వారకా ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన పోర్ట్ సిటీ అయి ఉండొచ్చు. ఒక్కసారి ఊహించండి, సముద్రం అడుగున నిశ్శబ్దంగా ఉన్న రాజ్మహల్లు, పాడైపోయిన రహదారులు, చీకటిలో మెరుస్తున్న రాతి నిర్మాణాలు. అది ఒకప్పటి జీవంతో నిండిన ద్వారక ఇప్పుడు ఒక నిశ్శబ్ద రహస్యం. ఇది నిజంగా కృష్ణుడు నిర్మించిన ద్వారకాయేనా, లేక మనకు తెలియని పురాతన నాగరికత? శాస్త్రవేత్తలు ఇంకా దీనిపై పూర్తి నిర్ధారణ ఇవ్వలేదు. వేల సంవత్సరాల క్రితం మాయమైన ఒక నగరం ఇప్పుడు సముద్రం అడుగున దాగి ఉంది. ద్వారకా ఇది పురాణమా లేదా మన చరిత్రలోని గొప్ప నిజమా? మీ అభిప్రాయం ఏమిటి? ద్వారకా నిజంగా ఉందా లేదా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.